ఎవరైతే కౌన్సిలర్గా లేకపోతే ఇతర కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ పార్టీలో ఉన్న బీసీలారా ఒక్కసారి చూడండి. ఇగో ఆసిఫాబాద్ కౌన్సిలర్పై అనర్హత వేటు, పార్టీ విప్పు ధిక్కరణ ఎఫెక్టు. పార్టీ విప్ ధిక్కరించి ఆసిఫాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ గుండా స్నేహ ధిక్కరించిన ఆసిఫాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ గుండా స్నేహపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేశారు. నవీన్ అన్న ఆయన వస్తాడు చూడే జారీ చేశారు. ఆసిఫాబాద్ మున్సిపల్లో ఇటీవల చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించగా 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ స్నేహ క్రాస్ ఓటింగ్ లో పాల్గొన్నారు. పార్టీ విప్పును ధిక్కరించినందుకు మున్సిపల్ ప్రత్యేక అధికారి ఆర్డీఓ లోకేశ్వరరావు ఇటీవల ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. స్నేహ పార్టీ విప్ ధిక్కరించడాన్ని నిర్ధారించి తెలంగాణ పురపాలక చట్టం 2019 ప్రకారం కౌన్సిలర్ గుండా స్నేహపై అనర్హత వేటు వేసినట్టు ఆర్డీఓ తెలిపారు. ఒక బీసీ బిడ్డ గుండా స్నేహ పద్మశాలి బిడ్డ ఆసిఫాబాద్లో గెలిచింది. ఆసిఫాబాద్లో గెలిచినటువంటి సందర్భంలో ఆమెకు అదే నవీన్ రాలేదా? ఆసిఫాబాద్లో ఉన్నటువంటి ఈ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈ పద్మశాలి బిడ్డ క్రాస్ ఓటింగ్ చేసింది, పార్టీ విప్పు ధిక్కరించింది అని చెప్పి ఆమెను కౌన్సిలర్ పదవి నుంచి తొలగించి అనర్హత వేటు వేసిరు. బీసీ బిడ్డ కౌన్సిలర్గా అయితే ఇక గిది చూడండి. శ్రీ తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి ఇటీవల జరిగిన స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా శ్రీమతి పటోల మాధవరెడ్డికి టికెట్ కేటాయించడం, తాము ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందినారు. కానీ ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి నీలం కవిత గారికి, ఎవరు నీలం మధు భార్య నీలం కవిత గారికి కాకుండా శ్రీమతి పటోల మాధవి తాను ప్రలోభాలకు లొంగి బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి మోటే సుమలతకు మద్దతు తెలిపారు. చూసిరా, ఈ కాంగ్రెస్ పార్టీలో గెలిచి విప్పు ధిక్కరించి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినటువంటి రెడ్డి ఆమె 100 మంది ఉన్నారు. ఎట్లా 100 మంది ఉన్నారు. రెడ్డి ఆమె, ఈ రెడ్డి ఆమెకు విప్పు ధిక్కరణ లేదు, ఈమె పదవి పోదు, ఈమె వైస్ చైర్మన్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలి బిడ్డ పైన వేటు పడుతుంది. రఘునందన్ రావు బీజేపీ నుంచి అక్కడ రఘునందన్ రావు విప్పు ధిక్కరించవచ్చు, బీజేపీ నుంచి బీఆర్ఎస్ కోటేసుకోవచ్చు. అందుకోసమే నేను చెప్తా ఉన్న బీసీలందరికీ కూడా వీళ్ళంతా దొంగల ముఠ, ఇది నరరూప రాక్షసులు. రాజకీయం తెలివిగా చేయండి. అనర్హత వేటు బీసీలక, వీళ్ళేమో పదవులు పంచుక తింటా ఉన్నారు. ఇగో కంగ్రాచులేషన్స్ అని కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి వైస్ చైర్మన్ పదవి తీసుకున్నటువంటి మాధవి నరేందర్ రెడ్డికి ఇన్నారెడ్డి గారు ఏదో శుభాకాంక్షలు చెప్పిండు. కంగ్రాచులేషన్స్ వైస్ చైర్మన్ ఇస్నాపూర్ మున్సిపాలిటీ అని చెప్పి పెట్టిరు. ఇక్కడనేమో ఒక బీసీ బిడ్డ చైర్మన్ అవుతుంటే ఇంకో బీసీ మద్దతు చేస్తే అనర్హత వేటు. ఇగో ఇది జరుగుతున్న కథ. అందుకోసమే వీళ్ళకు మనకు సోపతొద్దని చెప్పేది అందుకోసమే. వీళ్ళు ఎన్నటికైనా విషంపురుగుల ఇల్లు కాబట్టి వాళ్ళకు మనకు సోపతొద్దు. వాళ్ళు అక్కడ ఉండాలి, మనం ఇక్కడ ఉండాలి. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ప్రజలారా. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా చెప్పింది, మీ ఓట్లే వద్దు పోరా అని చెప్పింది. ఎందుకంటే మీ తాను ఓట్లేవు లొటపిస్లేవు, మీ ఓట్లే వద్దు పో అని చెప్పింది. ఇందుకోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అవసరం వచ్చింది. చూసిరు కదా, ఇప్పుడు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల్లో 2000 కోట్లు వయా కేరళ మెగా కృష్ణారెడ్డి రూపంలో వెళ్ళిపోతుంది. మెట్రో రైలు కథ గిది. ఇక మన బీసీల దగ్గరికి వచ్చేసరికి కదా ఇక గిది అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈ దొంగలు చూసిరా, ఇట్లా ఎక్కడెక్కడ చేసిరో రాష్ట్రంలో మొత్తం దర్శనం మొత్తం తీసి ఈ దొంగలు ఎక్కడెక్కడ బీసీలు మాత్రం పార్టీని ధిక్కరిస్తే విప్పు జారీ అవుతుంది. రిజల్ట్ వచ్చిన తెల్లారి ఆంధ్రజ్యోతి పేపర్ ఒక్కసారి ఆంధ్రజ్యోతి పేపర్ రిజల్ట్ వచ్చిన తెల్లారి పేపర్ తీస్తే అయిపోయాయి. దాంట్లో ఫుల్ క్లియర్గా రాసేసిండ్రు వాళ్ళు. రిజల్ట్ 13 తారీఖు రిజల్ట్ వచ్చిన 14 తీస్తారు. 14 పేపర్లో కదా, 14 పేపర్లు ఉంటుంది. ఏ పార్టీల నుంచి గెలిచి ఏ పార్టీలు ఇట్లా తిరిగి 3 పార్టీలు ఒకటైనాయి. బీజేపీ అభ్యర్థి సపోర్ట్ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఇట్లా అని పెట్టిన వాళ్ళు కాదు. అదేమో 16 తారీఖు కదా,
రిజల్ట్ రిజల్ట్ వచ్చింది కానీ మేయర్ ఎన్నిక టైంలో కదా. అరే అవును మేరే ఎన్నిక కరెక్టే కరెక్టే అయితే 17 తారీఖు కరెక్టే. ఇది నారాయణ ఈ నారాయణ అని వీడు ఆగం చేస్తుంటాడు. ఆల్ ఇండియా శ్రీ చైతన్య. అనైతిక పొత్తులు పలు మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల మిలాఖాత్. ఇస్నాపూర్లో బీఆర్ఎస్కు బీజేపీ ఎంపీ రఘునందన్ ఓటు. జిన్నారంలో బీఆర్ఎస్తో నర్సాపూర్లో కాంగ్రెస్ బీజేపీ పొత్తు. కామారెడ్డిలో పదవులు పంచుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్. ఆమనగల్లో కాంగ్రెస్లో చేరి బీజేపీ మద్దతుతో చైర్మన్ అయిన బీఆర్ఎస్ అభ్యర్థి. ఆమనగల్లో కాంగ్రెస్లో చేరి బీజేపీ మద్దతుతో చైర్మన్ అయిన బీఆర్ఎస్ అభ్యర్థి. ఎల్లంపేటలో బీఆర్ఎస్కు, అలియాబాద్లో కాంగ్రెస్కు బీజేపీ మద్దతు. ఇక్కడ ఈ దొంగ పార్టీలు, ఈ దొంగ కాంగ్రెస్ పార్టీ, రెడ్ల పార్టీ, వెలమల పార్టీ, ఇవి అనైతిక పొత్తులు పెట్టుకోవచ్చు. పార్టీ సిద్ధాంతాలను ధిక్కరించి పొత్తులు పెట్టుకోవచ్చు. ఒక బీసీ బిడ్డ చైర్మన్ అవుతుంటే ఇంకో బీసీ బిడ్డ సపోర్ట్ చేస్తే అనర్హత వేటు. ఇంకొక రెడ్లు రాజకీయం చేసి వైస్ చైర్మన్ కోసం ఏ అనర్హత వేయట్లేదు. ఇక ఇదేనా మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నీతి? ఒక బీసీ బిడ్డ పైననేమో అనర్హత వేటు, రెడ్లకైతేనేమో ఇంకో న్యాయమా? ఇగో ఈ రకంగా జరుగుతూ ఉంది. దీన్ని మనం అందరం కూడా పసిగట్టాల్సినటువంటి సందర్భం వచ్చింది. బీసీలారా, ఇవాళ మనమంతా ఒక్కటైనా ఒకే తాటి మీద నడిచి ముందుకు పోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తాం. అన్ని ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అన్ని అవే